వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ. ఇది వచ్చేసి 65th మ్యాచ్, 14th మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఆర్సీబీకి లాస్ట్ మ్యాచ్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రీ క్వాలిఫైయర్ మ్యాచెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్ స్టార్టింగ్ నుంచి బాగానే ఆడుతున్నారు. అభిషేక్ శర్మ వచ్చేసి 22 బాల్స్లో 56 రన్స్ కొట్టాడు. ట్రావిస్ వచ్చేసి అవుట్ అయ్యాడు, 26 రన్స్ ఆఫ్ 16 బాల్స్. రస్సిక్ అవుట్ చేశాడు ట్రావిస్ని. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చేసి తను లాస్ట్ వరకు ఉన్నాడు. ఇషాన్ కిషన్ 79 రన్స్ ఆఫ్ 46 బాల్స్. క్లాసన్ వచ్చేసి 51 రన్స్ కొట్టాడు ఆఫ్ 24 బాల్స్. ఇందులో 5 సిక్సెస్ అండ్ 2 ఫోర్స్. ఇషాన్ కిషన్ వచ్చేసి 8 ఫోర్స్ అండ్ 3 సిక్సెస్. నెక్స్ట్ లాస్ట్ నితీష్ కుమార్ ఆడాడు 29 రన్స్ ఆఫ్ 12 బాల్స్. ఇట్లా మన స్కోర్ వచ్చేసి 255 రన్స్ వచ్చింది ఆఫ్ 4 ఫర్ 4. కానీ నెక్స్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ దిగిన తర్వాత మనకు రన్ రేట్ అయితే సేమ్ థర్డ్ ప్లేస్ వరకే వచ్చింది. ఆర్సీబీని 200 వరకు ఆడారు ఆర్సీబీ 200 ఫర్ 4. ఇక్కడ స్టార్టింగ్ వెంకటేష్ యాదవ్ బాగా ఆడాడు 44. నెక్స్ట్ పటేదర్ లాస్ట్ 56 రన్స్. ఇక్కడ పాయింట్స్ టేబుల్ వచ్చే వరకు ఆర్సీబీ రన్ రేటు 1 నుంచి 0.7కి తగ్గిపోయింది. గుజరాత్ సేమ్ 0.69. ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఓన్లీ 2 పాయింట్సే పెరిగింది. ఇంకా 150 లోపే బెంగళూరుని 180 లోపే కట్టడి చేస్తుంటే మనకి రన్ రేట్ ఇంకా పెరుగుతుండే. ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఎస్ఆర్హెచ్ అయితే 0.524 తోటి. Okay, subscribe to my channel.